యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు అంశము నీతిమంతుడు ఎవరు? ప్రతి మానవుడు నేను నీతిమంతుడనే అనుకుంటాడు, నీతిమంతుడనే బ్రతుకుచున్నాడు. అయితే తానే నీతిమంతుడని తనను తాను నమ్ముకున్న వారిని గురించి యేసు ప్రభు కొన్ని ఉపమానాలు చెప్పున్నాడు. ఆ ఉపమానాలు మనం చూద్దాము. ఇక్కడ ఒక దేవాలయానికి పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు దేవాలయంలో పోయి ప్రార్థన చేస్తున్నారు. వారిని గురించి మనకు ఉపమానంగా దేవుడు బోధిస్తున్నాడు. ఎవరు నీతిమంతులు, ఎవరు నీతిమంతులు కాదు అనే దాన్ని బట్టి అక్కడ చెప్పబడి ఉన్నది. ఇక్కడ పరిసయ్యుడు అంటే పరిసయ్యుడు అనే పేరుకు మంచివాడనే అర్థం. అయితే ఈ పరిసయ్యుడు పోయి దేవాలయంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనాను ఈ సుంకరి వలెనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు నేను ఉపవాసం చేయుచున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి, పరిసయ్యుడు ఆయన చేసిన కార్యాలంతా చెప్పుకుంటున్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నేను దశంభాగాలు ఇస్తున్నా, నేను చోరులను, పనికిమాలిన వాడును కాను, నా ప్రక్కన నిలబడి ఉన్న ఈ సుంకరి వల్లే కూడా కాదు నేను అని తనను తాను తన మనసులో పొగుడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే సుంకరి ప్రార్థన మనం చూసినట్లయితే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెదుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నానను. ఈ సుంకరి దూరంగా నిలబడి కన్నులెత్తి నిన్ను చూచుటకైనను నాకు ధైర్యం చాలలేదు ప్రభా, నేను పాపినని తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. అప్పుడు ఈ 2 ప్రార్థనలు చూసిన దేవుడు మరి ఈ సుంకరి ప్రార్థనను అంగీకరించి సుంకరిని నీతిమంతుడిగా మరి చెప్పి తన ఇంటికి పంపించాడు. కాబట్టి నీతిమంతుడని చెప్పుకొనుట కాదు గాని నీతిమంతుడిగా బ్రతకటం గొప్ప విషయం. ఇక్కడ పరిసయ్యుడు నీతిమంతుడిగా చెప్పుకుంటున్నాడు గాని అయితే నీతిమంతుడిగా ఉండడం లేదు. సుంకరి నీతిమంతుడిగా కనబడడం లేదు కానీ అయితే నీతిమంతుడిగా ఆయన మరి బ్రతుకుతున్నాడు. కాబట్టి నీవు ఎలాంటి బ్రతుకుతున్నావు? నీతిమంతుడు అనేది నోటితో కాదు, హృదయంలో నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కాబట్టి ఊరికే నీ నోటిలో నేను నీతిమంతుడని చెప్పుకుని తిరుగుతుంటే దాని వలన ఏమీ ప్రయోజనం లేదు. నీతిమంతుడనే పేరు, నీతిమంతుడనే బిరుదు దేవుడు ఇవ్వాలి, చూసేవారు ఇవ్వాలి. నీకు నీవుగా బిరుదు ఇచ్చుకోకూడదు. కాబట్టి ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇక మీదట నోటితో నీతిమంతుడు అనుకోవద్దు, నీవు నీతిమంతుడిగా జీవించు. ఆమేన్.